ప్రస్తుతం నేను నిలబడి ఉన్న ఈ క్షేత్రం అంజన్శ్రీ న్యాచురల్ ఫార్మ్స్ నల్గొండ సమీపంలోని చెర్లపల్లి గ్రామంలో ఉంది. ఈ ఫామ్ ను నిర్వహిస్తున్న రైతు అంజిరెడ్డి గారు. సహజ పద్ధతిలో 21 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు అంజిరెడ్డి గారు. ప్రస్తుతం మనం నిలబడేది టమాటా పంట ఉన్నటువంటి ఒక 30 ఎకరా స్థలం ఇది. ఇందులో రకరకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ కలుపు ఉంది. కలుపు పంటకు ఇబ్బంది అన్నది సాధారణ అభిప్రాయం, కానీ కలుపు ఈ పంటను కాపాడుతుంది అన్నది అంజిరెడ్డి గారి సమాధానం. సో ఈ ప్రస్తుతం టమాటా సాగు గురించి, అదేవిధంగా వంగ, ఉల్లి, రకరకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. వీటన్నిటి గురించి అంజిరెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. నమస్తే, వెల్కమ్ క్రాంతి సార్. మళ్ళొకసారి మీ దగ్గరికి వచ్చినాం. మీ చేతిలో మంచి టెంప్టింగ్ గా ఉన్నటువంటి యాపిల్స్ లెక్క కనబడుతున్న టమాటాలు నిగనిగా కనిపిస్తున్నాయి. సో ఈ టమాటా పంట గురించి, ముఖ్యంగా న్యాచురల్ ఫార్మింగ్ లో ఎట్లా లాభపడవచ్చు రైతు అన్నది మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఎటు చూసినా ఇక్కడ కలిపే కనబడుతుంది, కానీ పంట ఇరగగాసింది మీ దగ్గర టమాటా. ఇది ఎప్పుడు సాగు చేసారు, ఎంత దిగుబడి వచ్చింది, మీ ప్రాక్టీసెస్ గురించి చెప్పండి సార్. ఇది ఒక సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగానే ఒకే పంట మీద కాకుండా మన దగ్గర చూస్తే పండ్ల మొక్కలు ఉన్నాయి, అడవి మొక్కలు ఉన్నాయి. అవును. తర్వాత కూరగాయలు కూడా అన్ని రకాల కూరగాయలను సహజ సిద్ధంగా పండించి నిరూపించాలనేటటువంటిది నా యొక్క లక్ష్యము. దాంట్లో నేను విజయవంతమైనాను, సఫలీకృతమైనాను చెప్పి నేను అనుకుంటున్నాను. వినియోగదారులు బాగా ఇష్టపడే పంటలల్లో టమాటా ఒకటి. ప్రతి ఇంట్లో టమాటా లేనిది వంటలు ఉండవు. అలాంటి టమాటాను నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా పండిస్తున్నాను. నారు పోసే అంత నాకు అంటే ట్రైన్ అప్ కానీ లేకపోతే నారుకు సరైన అవకాశాలు లేకపోవడం వల్ల నారు పెంచలేకపోతున్నాను. అందుబాటులో ఉన్న దగ్గర నర్సరీల నుంచి, తర్వాత ఈసారి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి కూడా కొంత, జీడిమెట్ల నుంచి కూడా కొంత నారు తీసుకొచ్చినాను. నారు తీసుకొచ్చి దీంట్లో నాటడం జరిగింది. ఇప్పుడు ముందు చూసినదేమో కలుపులో ఉన్నటువంటిది ఆల్మోస్ట్ మొత్తం కలుపులోనే కలిసిపోయింది ఒక రకంగా. అవును, మీరు వీడియో తీయడానికి కూడా దాంట్లో టమాటా కనిపించడం, పండ్లు కనిపిస్తున్నాయి తప్ప మీకు టమాటా మొక్క కూడా కనిపించట్లేదు. అవును సార్. సో అంత చెట్టుకు మళ్ళీ కిలోకి తక్కువ లేవండి మీరు దాంట్లో కూడా చూసినట్లయితే. అది అట్లా ఉంది. ఇక్కడేమో స్టేకింగ్ తోటి కొంచెం మోడర్న్ గా ఇంకొంచెం చేసి వీడ్ మ్యాట్ కూడా కొంచెం 3-4 టైమ్స్ అడ్వాన్స్డ్ గా డిగ్రేడబుల్, తర్వాత 3-4 సార్లు కూడా వినియోగించుకునేటట్టుగా వీడ్ మ్యాట్ అని కూడా వేసాను. తర్వాత ఈ స్టేకింగ్ కూడా చేశాను టమాటాకు, ఎందుకంటే బలహీనమైన కాండం ఉంటుంది, తర్వాత సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి స్టేకింగ్ కూడా చేశాను. చాలా అద్భుతమైన దిగుబడి వస్తున్నది. దీనికి ఏమైనా సహజ సిద్ధం సుభాష్ పాలేకర్ గారి విధానం లోపల జీవామృతాన్ని అందజేస్తున్నాను. కషాయాలు కూడా కొట్టడానికి లేకపోతే టైం కూడా దొరకట్లేదు, తర్వాత తెగులు కూడా ఏం రావట్లేదు. మీరు కిలకిల రావాల పక్షుల శబ్దాలు చూస్తున్నారు. ఆ పక్షులే వీటన్నిటిని బయోడైవర్సిటీ కనిపిస్తుంది ఇక్కడ, అవే కాపాడుతున్నాయి. పంట సస్యరక్షణ చర్యలు అవే తీసుకుంటున్నాయి. తర్వాత ఇది కూడా మీకు 5 లేయర్ మోడల్లో ఆల్మోస్ట్ ఆల్ పండ్ల మొక్కలు ఉన్నాయి. బొప్పాయి ఉన్నది, తర్వాత మామిడి ఉన్నది, జామ ఉన్నది, అల్లనేరడ ఉన్నది, పనస ఉన్నది, తర్వాత ఎగ్జోటిక్ ఫ్రూట్స్ అయినటువంటి అవకాడో ఉన్నది, తర్వాత లిచ్చి ఉన్నది, తర్వాత మన ఇట్లా లాంగాన్, రకరకాల పండ్ల మొక్కలు కూడా ఇందులో వేసి ఈ ఉన్న మధ్య దాంట్లోపల కూరగాయలు టమాటా వేసాను, మిర్చి వేసాను, వంగ వేసాను, క్యాబేజ్ వేసాను. సో వాట్ ఎవ్రీ క్రాప్ మనం నేచురల్ గా సహజ సిద్ధంగా పండించవచ్చు. మనకు నేల ఆరోగ్యంగా ఉంటే ఏ మొక్కనైనా ఆరోగ్యంగా పెంచవచ్చు అనేటటువంటి కాన్సెప్ట్ పెంచుతున్నాను. నేను తోటి రైతులకు కూడా అది నేను నిరూపించి వాళ్ళను, అందుకనే ప్రతిరోజు విద్యార్థులను రమ్మంటున్నాను, రైతులను రమ్మంటున్నాను, శాస్త్రవేత్తలను రమ్మంటున్నాను, వ్యవసాయ అధికారులను పిలిపిస్తున్నాను. వాళ్ళు దారి మెట్టి పోయేటప్పుడు కూడా, అయ్యా రండి నా దగ్గర ఇంత పంట పండుతుంది మీరు చూసిపోండి అని. ఇవాళ ఒక్కరోజు కాదు, నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాక్టీస్ చేస్తూ నేను ఇది ఒక నిరూపితంగా నేల ఆరోగ్యం బాగుండాలి. ఎంతసేపు చెప్పేది ఏంటంటే నేల ఆరోగ్యం బాగుండాలి. నేల ఆరోగ్యం బాగుంటే నేలలో మనం ఏ విత్తనం వేసినా, ఏ మొక్కను నాటినా మంచిగా పెరుగుతుంది. అది దానికి మంచి పంట, దాని కాయలు కానీ ఫలాలు కానీ అన్ని కానీ సక్రమంగా మంచిగా ఇస్తాయి అనేటటువంటిదే కాన్సెప్ట్. దాన్ని ఇది ఎప్పుడు నాటు పెట్టారు సార్? ఇది ఈ మొక్కలు నేను ఎప్పుడంటే అక్టోబర్ లో నాటేశాను. ముందు చూసింది మాత్రం జూన్ లో నాటేశాను. దాదాపు టమాటా మొక్క ఏదైతుందో నెల రోజుల్లో నర్సరీలో పెరుగుతుంది, 25-30 రోజులు. తర్వాత నెల రోజులు ఫ్లవరింగ్ వచ్చే వరకు టైం పడుతుంది. మళ్ళీ ఒక 2 మాసాలు మాత్రం పంట వస్తుంది. బట్ నా దగ్గర మీరు చూసినట్లయితే 7 మంత్స్ నుంచి కూడా 7 మాసాల నుంచి కూడా
కంటిన్యూస్ గా Crop వస్తూనే crop దిగుబడి. వస్తూనే ఉన్నది. ఇంకా కూడా ఇది ఎండ వచ్చే వేసవిలో కూడా ఇది కంటిన్యూషన్ లో వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే కాకపోతే సైజు తగ్గుతుంది, సైజు తగ్గుతుంది, కొంత సైజు తగ్గుతున్నది. ఓకే. దానికి ఇంకా మనం రిపీటెడ్ గా జీవామృతాన్ని ఇంకా నేను ఎక్కువ ఇవ్వగలిగితే ఇంకా ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. ఓకే. కొంచెం ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంటే షేడ్ నెట్ లాంటిది వేయాలక నేను అటువంటిది ఏమి వేయకుండా సహజ సిద్ధంగానే మొక్కలను పెంచుతున్నాను. సో ఇలా పెంచుతూ తర్వాత వినియోగదారులకు కూడా జూన్ నుంచి అది ఉంది, అది ఉన్నది, అక్టోబర్ నుంచి ఇది ఉన్నది. ఇంకా 2-3 నెలలు వచ్చే అవకాశం ఉన్నది. చక్కటి దిగుబడి వస్తున్నది. మార్కెట్ లో కూడా మంచి యాక్సెప్టబిలిటీ ఉన్నది. ఆ ఫ్లేవర్ కానీ ఆ రుచి కానీ దాని యొక్క డిఫరెంట్ కుకింగ్ క్వాలిటీ అంటాం కదా, కుకింగ్ క్వాలిటీలో కూడా మంచిగా ఉడకటము, మంచి రుచి కలిగి ఉండటము. తర్వాత చెప్పిన వాళ్ళు మా వెనకట తిన్న టమాటాలు మేము ఇప్పుడు తింటున్నాము, అప్పుడు తిన్నటువంటి వీటిని ఇప్పుడు తినగలుగుతున్నాము అని చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. కస్టమర్లు కూడా ఎక్కడెక్కడి నుంచో నా దగ్గరికి వస్తూ వారు ఇట్లా తీసుకోవడం. మీకు గుర్తుందా సార్, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఎన్ని బాక్సుల టమాటా వెళ్ళింది? సుమారుగా నేను ఇప్పుడు ఇది 3000 మొక్కలు ఉన్నాయండి. ఇందులో 3 టన్నులకు పైన తీసాను ఇప్పటి వరకు. 3 టన్నుల పైన తీసాను. ఇంకా నేను కనీసంగా అనుకుంటున్నాను ఇంకో 3-4 టన్నులు చాలా ఉన్నది. ఇంకా కూడా ఇది మనకు ఆల్రెడీ కనిపిస్తుంది. ఇంకొక 3-4 టన్నులైనా కనీసంగా వస్తుంది భావిస్తున్నాను. 3000 మొక్కలు నాటడం జరిగింది. సరే, కొన్ని మొక్కలు చనిపోతుంటే కూడా మళ్ళీ ప్లాంటేషన్ రీప్లేస్ చేశారు. సో అంటే అది ఇది కలిపి 3000 మొక్కలు, అది ఇంకొక 600-700, అది 600. ఓకే, అది ఫస్ట్ స్టార్ట్ చేసినాను. అది దాంట్లో కూడా అన్ని తీగజాతి కూరగాయలు పెట్టాను. మీరు వచ్చే దారిలో కూడా తీగజాతి సోరా, బీర, కాకర. అసలు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి బాగా కాస్తుంది. ఇప్పుడు ఈ సీజన్ లో పొట్ల బాగా వస్తున్నది. నేను అనుకుంటాను నల్గొండ జిల్లాలో ఇక్కడ ఉమ్మడి జిల్లాలో కూడా పొట్లకాయలు పండించే ఇంత పెద్ద ఎత్తున పండించే రైతులు ఎవరుండరు. సో పొట్లకాయ కూడా బాగా వస్తున్నది, దిగుబడి మంచిగా వస్తున్నది, మంచి క్వాలిటీ ఉంటున్నది. మిర్చి కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది, మిర్చి కూడా ఎక్కువ వస్తున్నది. పచ్చిమిర్చి అవి కూడా ఒక 3000 మొక్కలు తీసుకొచ్చాను. అవి కూడా మొక్కలు బయట నర్సరీ తెస్తున్నాను కాబట్టి లెక్క పెట్టుకుని తేవాల్సి వస్తుంది. 3000 మొక్కల వరకు తెచ్చాను. అవి ప్రతినిత్యం నాకు ఇంటి దగ్గర ఒక 2 కిలోలు 3 కిలోల సేల్స్ ఉంటది పచ్చిమిర్చి. అది అయిపోగా పండు మిర్చి కూడా అమ్ముతాను. పండు మిర్చి పోయిన తర్వాత ఇంకా ఎక్కువైతే దాన్ని ఎండు మిర్చిగా అమ్ముతున్నాను. అదే నేను మా వినియోగదారులకు కూడా ఏం చెప్తున్నానంటే, ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ ఏ ఛాలెంజ్. ఏంటంటే 10 సంవత్సరాల కింద 100 రూపాయల కేజీ మిర్చి అమ్మినాను, ఇప్పుడు 100 రూపాయల కేజీ అమ్ముతున్నాను. ఇంకో 10 సంవత్సరాలకు కూడా నేను 100 రూపాయల కిలో పచ్చిమిర్చిని నేను అందివ్వగలని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇయర్ బై ఇయర్ నాకు కాస్ట్ తగ్గుతున్నది. సో మామూలు వ్యవసాయంలో రసాయన వ్యవసాయంలో ఇయర్ బై ఇయర్ కాస్ట్ పెరుగుతుంటది. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఇయర్ బై ఇయర్ కాస్ట్ తగ్గుతుంది. ఎందుకంటే నేల ఆరోగ్యం బాగా బాగుపడడం వల్ల, తర్వాత ఎకోసిస్టమ్ కూడా, పక్షులు, తర్వాత కీటకాలు, మిత్ర కీటకాలు, తర్వాత వానపాములు, తేనెటీగలు, కందిరీగలు, సాలెపురుగులు, తొమ్మిష్కలు, వీటన్నిటి పాపులేషన్ కూడా పెరగడం వల్ల అవి సహజ సిద్ధంగా నా పంటలను తెగులను అవే కాపాడుతున్నాయి. ఇక్కడ పక్కన జొన్న కూడా వేసాను అంతకు ముందు. ఆ జొన్న పక్షుల కోసం వేసాను. సో మళ్ళీ వాటి పశుగ్రాసంగా దాన్ని కట్ చేశాను. మిర్చిగా అదే దానికి కొలమానంగా లేదు. ప్రతిరోజు కొంత తెంపుకోవడం, అమ్ముకోవడం జరుగుతున్నది. సో ఇంకా కూడా అది వచ్చే ఏప్రిల్ మే వరకు కూడా వస్తుంది. సో మంచి దిగుబడి వస్తున్నది. ఆర్గానిక్ కూరగాయలు, ఆరోగ్యకరమైన కూరగాయలు అందించగలుగుతున్నాను నల్గొండ పట్టణ ప్రజలకు. త్వరలో మీ దగ్గర సొర కూడా వస్తుంది, సొర, బీర, పొట్ల కూడా వస్తున్నది. సేల్స్ రాలేదు వస్తున్నది. జామ ఇయర్ లాంగ్ వస్తూనే ఉన్నది. వాటి మొక్కల కొంచెం ఆకులు, కాండాలు పెరిగి ప్రూనింగ్ చేద్దామంటే ఎప్పుడు చూసినా కాయలే ఉంటుంది. సో అట్లా దాన్ని కట్ చేయడానికి, ప్రూనింగ్ చేయడానికి కూడా నాకు అవకాశం ఇవ్వట్లేదు. ఈ సీజన్ అయిపోగానే ఎప్పుడో ఈ మధ్యలో చేస్తేనే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. అట్లా జామ కూడా కంటిన్యూస్ గా వస్తుంది. జామ అయిపోక ముందే సపోటా మొదలవుతుంది. సపోటా కూడా ఒక 2-3 మంత్స్ నా దగ్గర కంటిన్యూస్ గా వస్తుంది. సపోటా అయిపోయేసరికి మామిడి వస్తుంది, మామిడి అయిపోయేసరికి అల్లనేరేడు వస్తుంది, అల్లనేరేడు అయిపోయేసరికి ఇట్లా ఒకటి వాకాయలు వస్తాయి. తర్వాత ఇట్లా ఎవ్రీ సీజన్ ఫ్రూట్ సంతోషం.